ఇక 10 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ, ఎన్నో వ్యయ ప్రయాసలు, పండుగ సమయాల్లో ఇరుకు గదుల్లో అన్నదానం, ప్రసాదాల పంపిణీకి పడిన పాట్లు, ఇవన్నీ ఇక గతం. బెజవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు ప్రభుత్వం అద్భుతమైన కానుకను అందించింది. 2016 కృష్ణా పుష్కరాల సమయంలో ఘాట్ల విస్తరణ కోసం పాత అన్నదాన భవనాలు తొలగించారు. ఇప్పుడు ఆ స్థానంలో 52.50 కోట్ల వ్యయంతో కనకదుర్గా నగర్లో అన్నప్రసాద సదనం, మహాప్రసాద భవనాలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాయి. అసలు ఈ భవనాల ప్రత్యేకతలు ఏమిటి? ప్రసాదాల తయారీ ఎలా జరుగుతోంది? ఒకేసారి ఎంతమంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించవచ్చు? ఈ వివరాలన్నింటిపై మా ప్రతినిధి శ్రీనివాసమోహన్ గ్రౌండ్ రిపోర్ట్. విజయవాడ ఇంద్రకీలాద్రిలో కనకదుర్గమ్మను దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం నలుమూల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు ఇంద్రకీలాద్రికి విచ్చేస్తుంటారు. ఇక దసరా నవరాత్రులు అలాగే భవానీ దీక్షల సమయంలో చూస్తే లక్షల మంది భక్తులు ఈ ప్రాంతానికి తరలి వస్తుంటారు. దర్శనం తర్వాత భక్తులు అమితంగా ఇష్టపడేది అమ్మవారి అన్నప్రసాదం, అలాగే లడ్డూ ప్రసాదం. గత 10 ఏళ్లుగా ఈ ఇంద్రకీలాద్రిపై ఇటు లడ్డూ ప్రసాదం కావచ్చు, అన్నదానానికి కావచ్చు సరైనటువంటి వసతి సౌకర్యాలు లేకపోవడంతో చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందుల మధ్య భక్తులు ముందుకు సాగుతున్నారు. అయితే 10 ఏళ్ల తరువాత ఇప్పుడు 2 భారీ బహుళ అంతస్తు భవనాలను ఈ 2 సముదాయాల కోసం ప్రారంభించడం జరిగింది. మనం ఇక్కడ చూసినట్లయితే కనకదుర్గ అన్నదాన సత్రవ, అలాగే కనకదుర్గ అన్నప్రసాదం అనే పేరుతో ఒక ప్రత్యేకమైనటువంటి సదనాన్ని కూడా ఈ ప్రాంగణంలో అందుబాటులో తీసుకొచ్చారు. 58,125 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ అన్నప్రసాద సముదాయాన్ని 2 అంతస్తుల్లో నిర్మించడం జరిగింది. ముఖ్యంగా చూస్తే గ్రౌండ్ ఫ్లోర్లో ఏదైతే ఉందో ఆ గ్రౌండ్ ఫ్లోర్లో అడుగు పెట్టగానే విశాలమైనటువంటి సెంట్రల్ హాలు, అలాగే ఇక్కడటువంటి వంటశాల, అలాగే స్టోర్ ఫెసిలిటీ, అలాగే భక్తులు కోసం పరిశుభ్రమైనటువంటి వాష్రూములు కూడా ఇక్కడ అందుబాటులో ఉంచడం జరిగింది. వంటశాలలో ఎక్కడా పొగరాని రీతిలో ఉండేలాగా ఆధునికమైనటువంటి చిమ్నీలు, అలాగే బాయిలర్లను కూడా ఇక్కడ అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. ఇక మెట్ల మించి పైకి వస్తే మొదటి అంతస్తులో భారీ డైనింగ్ హాలు, అంటే ఒకేసారి ఏకంగా 800 నుంచి 1000 మంది వరకు భక్తులు అన్నప్రసాదం తీసుకునేందుకు వీలుగా కూడా ఇక్కడ సౌకర్యాలను సమకూర్చడం జరిగింది. అమ్మవారి దర్శనం పూర్తయ్యాక కొండ దిగువ భాగాన వచ్చేటువంటి భక్తులు నేరుగా ఈ అన్నప్రసాద భవనంలోకి వచ్చేలాగా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇందుకోసం ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్లను కూడా అందుబాటులో తీసుకొచ్చారు. ర్యాంపులు కూడా ఇక్కడ అందుబాటులో ఉండడం జరిగింది. అలాగే వయోవృద్ధులు, దివ్యాంగులు ఎవరైతే అన్నప్రసాదం కోసం వచ్చేవాళ్ళు ఉన్నారో వాళ్ళకి లిఫ్ట్ సౌకర్యాన్ని కూడా ఇక్కడ అందుబాటులో ఉంటుంది. ఏదైతే అన్న సదనం ఉందో దాని సమీపంలోనే దగ్గరగానే దుర్గా భవానీ మహాప్రసాద భవనం అనేది కూడా ఒకటి 26,50,00,000 రూపాయల వ్యయంతో దీన్ని నిర్మించడం జరిగింది. ఇది 38,748 చదరపు అడుగుల వైశాల్యంలో 3 అంతస్తులుగా ఈ భవనాన్ని తీర్చిదిద్దారు. దుర్గమ్మ లడ్డూకి చాలా ఎక్కువైనటువంటి క్రేజ్ ఉంది. అందుకే దసరా సమయంలోనే కాకుండా ఇతర సమయాల్లో కూడా పెద్ద సంఖ్యలో అమ్మవారి తాలూకా ప్రసాదం లడ్డు పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే ఇప్పటివరకు సరైనటువంటి లడ్డూ ప్రసాద తయారీ అందుబాటులో లేకపోవడంతో ఇంద్రకీలాద్రి సమీపంలో ఉండేటువంటి వేరే ప్రాంతంలో ఈ లడ్డూ ప్రసాద తయారీ అనేది జరుగుతోంది. అయితే ఇప్పుడు కొత్తగా ఏదైతే ఈ భవనం ప్రసాద తయారీ కోసం పోటు కోసం నిర్మాణం జరిగిందో దీన్ని పూర్తిగా ఆటోమేటెడ్ పద్ధతుల్లోనే ఈ లడ్డూ తయారీ ప్రక్రియను చేయాలని చెప్పి దేవస్థానం నిర్ణయించింది. పూర్తిగా టెక్నాలజీ వాడబోతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా అయితే లడ్డూ తయారవుతుందో, అలాగే ఇతర దేవస్థానాల్లో ఏ విధంగా అయితే లడ్డూ తయారవుతుందో ఆ ప్రాంతాలన్నీ పరిశీలించిన తర్వాత ఈ ప్రసాదం పోటులో కూడా దానికి తగినటువంటి సౌకర్యాలను కూడా ఇక్కడ సమకూర్చబోతున్నారు. మనతో పాటు ఆలయ ఈవో చైర్మన్ ఇద్దరు ఉన్నారు. సార్, ప్రధానంగా చూస్తే ఈ భవనాల ప్రారంభోత్సవం జరిగింది. ఇవి ఎప్పటి నుంచి పూర్తి స్థాయిలో వినియోగంలో ఉంటాయి? ఇక్కడ ఏ సౌకర్యాలు? అన్నప్రసాద భవనం వచ్చేసి ఈ రోజు నుంచి అందుబాటులో ఉంటుంది. ఏదైనా చిన్న కార్యక్రమాలు, మెకనైజ్డ్ కిచెన్ ఎక్విప్మెంట్ అంతా కూడా కింద గ్రౌండ్ ఫ్లోర్లో జరుగుతుంది. మనకు బ్రాహ్మణ వీధిలో చేస్తూనే డైనింగ్ అయితే ఇక్కడ నుంచి ఫుల్ ప్లేట్ ఇక్కడే ఉంటుంది. నెక్స్ట్ కనకదుర్గ నగర్ మన లడ్డూ ప్రసాద భవనం ఉంది, అది లాంఛనంగా ప్రారంభించాము. దాంట్లో ఇంకా కౌంటర్లు చేయాలి. తర్వాత మన హరే కృష్ణ మిషన్ వాళ్ళ ద్వారా 2వ ఫ్లోర్ 3వ ఫ్లోర్ మిషన్, అది కిచెన్ ఎక్విప్మెంట్ ఇన్స్టాల్ చేయాలా లేదా గ్రౌండ్ ఫ్లోర్లో చేయాలా డెసిషన్ తీసుకొని అది నెక్స్ట్ దసరా తర్వాత అందుబాటులో వస్తుంది. ఇది దసరా నుంచి కాదు, ఈ రోజు నుంచే మనకు ఫుల్ ప్లేజర్గా అందుబాటులో వచ్చేటట్టు చేస్తున్నాం. మరి ఈరోజు మీరు చూస్తున్నారు ఈ ఫ్లోరు మొత్తం ఇది కంప్లీట్ డైనింగే పెడతాం. ఎంతమంది పడితే అంతమంది 1000 మంది అనేది ప్లాన్ చేసాం. పక్కా బాగా స్పేషియస్గా ఉండాలనే ఉద్దేశంతో ఇంకా కూడా పెంచవచ్చు. దీని సెల్లార్లు అన్నీ కూడా అన్నప్రసాదం తయారీ కానీ అన్నీ కూడా ఏర్పాట్లకు ఉందాం మనకి. ఇక్కడ ఈ భవనం మాత్రం దీంట్లో అన్ని వసతులు ఉన్నాయి. ఇప్పుడు వాష్ రూమ్స్ కూడా పెట్టబోతాం అత్యవరలో దీని పక్కనే. భక్తులు ఎవ్వరికి ఇబ్బంది లేకుండా ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు
దాని ప్రకారమే చక్కగా నెంబర్ 1గా మీరు చూశారు. ఇంద్రకీలాద్రిపై అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి 2 సౌకర్యాలకు సంబంధించి ఇంకా ఏ పనులు చేయాల్సి ఉంది అనే విషయాలు మనతో పాటు ఆలయ్యి రమాదేవి గారు ఉన్నారు. మేడం, చూస్తే అన్నదాన సత్రం కావచ్చు, ప్రసాదం పోటు కావచ్చు, ఎంత కాస్ట్తో నిర్మాణం జరిగింది? ఈ 2 భవనంలో నిర్మాణం చేపట్టడానికి 56 కోట్లు ఖర్చు అయిందండి. అన్నదాన భవనం వచ్చేసి G+1 ఫ్లోర్స్, అలాగే ప్రసాదం పోటు వచ్చేసి G+3 సెల్లార్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా అధునాతన టెక్నాలజీని ఉపయోగించి మెకనైజ్డ్ కిచెన్స్ అలాంటివి కూడా ఇంకా చేపట్టాలని ఉన్నతాధికారులు, ముఖ్యమంత్రి వర్యులు, మినిస్టర్ గారు వీళ్ళందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ప్రకారం ఇంకా కొన్ని చిన్న మార్పులు అవన్నీ కూడా చేపట్టడానికి ఇంకా చేస్తామని చెప్తున్నాము. ప్రస్తుతానికైతే భక్తులకి 2 బిల్డింగ్స్ను అతి త్వరలో ఇప్పుడు అందుబాటులోకి తీసుకొచ్చాము. ఇంకా చిన్న మార్పులతో అతి త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తాము. దసరాకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఏర్పాటు చేసి భక్తులకి 2 బిల్డింగ్స్ని ఉపయోగంలోకి తీసుకొస్తాము. మేడం, చూస్తే ఇక్కడ ప్రసాదం పోటు దగ్గర డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, అలాంటివి కొన్ని ఇంకా లోపాలు చాలా వరకు ఉన్నాయంటున్నారు. అవి రెక్టిఫికేషన్ ఎప్పుడో జరుగుతుంది? డ్రైనేజ్ సిస్టమ్ అంతా ఏర్పాటు చేయడం జరిగిందండి. కొండపై నుంచి వచ్చేదాన్ని కూడా మొత్తం పైనుంచి కూడా కింద వరకు సరి చేసుకుని రావాల్సిన పరిస్థితి ఉంది. ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన డ్రైనేజ్ సిస్టమ్ ఇదంతా, దాన్ని కూడా మేము సరిదిద్దుతామండి. దసరా లోపలే అది కూడా కంప్లీట్ చేసేస్తాం. కోట్ల రూపాయల వ్యయం మాత్రమే కాదు, భక్తుల సౌకర్యమే పరమావధిగా దేవాదాయ శాఖ తీసుకున్నటువంటి ఈ చొరవను భక్తులు ప్రశంసిస్తున్నారు. వచ్చే దసరా ఉత్సవాల్లో ఈ భవనాలు భక్తులకు ఒక గొప్ప ఆధ్యాత్మిక భావాన్ని, అలాగే ఒక కానుగ్గా కూడా అందుబాటులోకి వస్తుందని చెప్పి దేవాదాయ శాఖ అంచనా వేస్తుంది. ఇది విజయవాడ ఇంద్రకీలాద్రి నుంచి కెమెరామెన్ ఎం శ్రీమన్నారాయణతో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ న్యూస్.